అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గొంగళాయి కొండగా పిలువబడుతున్నటువంటి గుహలింగేశ్వర ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ గుహలింగేశ్వర ఆలయం కొత్త వలస నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా కొత్త వలసగా పిలుస్తూ ఉంటారు. దీన్ని మామూలు కొత్త వలస కాకుండా డాబాల కొత్త వలస అని పిలుస్తారు. ఇక ఈ ఫ్లైఓవర్ ఉన్న ప్రదేశాన్ని తుమ్మకాపిల్లిగా పిలుస్తారు. ఈ తుమ్మకాపిల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఇక్కడ రైల్వే గేట్ ఉండేది. దాన్ని తుమ్మకాపిల్లి రైల్వే గేట్గా పిలిచేవారు. ఈ రైల్వే గేట్ పడినప్పుడు ఈ గేట్ దాటడానికి ప్రజలు చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చేది. ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ప్రయాణం కాస్త సుగమంగా అయిందని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఏదైతే ఆలయాన్ని చూపించబోతున్నానో ఈ ఆలయం గుహలింగేశ్వర ఆలయంగా పిలుస్తారు. సాధారణంగా ఇక్కడ అందరూ కూడా ఈ ఆలయాన్ని ప్రదేశాన్ని గొంగళాయి కొండగా పిలుస్తారు. ఈ గొంగళాయి కొండ అనే ఈ ప్రదేశం కల్లేపల్లి అనే గ్రామంలో ఉందన్నమాట. ఈ కల్లేపల్లి గ్రామం ఈ గొంగళాయి కొండ కల్లేపల్లి గ్రామంలో ఉంది. ఈ కల్లేపల్లి గ్రామం కొత్త వలస నుండి దేవరాపల్లి వెళ్ళే మార్గంలో కుడివైపున ఉంటుంది. గొంగళాయి కొండగా పిలుచుకునే ఈ కొండను ఒకసారి మీరు చూసినట్లయితే సాధారణంగా ఏనుగులు అలసిపోయి సేద తీరుతున్నప్పుడు ఎలాగైతే పక్కకు పడుకొని ఉంటాయో అదే మాదిరిగా మనకి కొండ అనేది కనిపిస్తుంది. ఈ గొంగళాయి కొండలో భాగంగా ముందుగా మనం ఈ గుహలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకుందాం. ఈ శివాలయాన్ని గుహలింగేశ్వర ఆలయంగా పిలుస్తారు. ఈ గుహలింగేశ్వర ఆలయం ఏదైతే ఉందో ఇది చాలా పురాతనమైన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనది అనేది. ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ తొర్ర మధ్యలో గుహ ఏదో ఉంటుందో ఆ గుహ లోపల ఉన్నటువంటి శివలింగమే మనం ఇప్పుడు ప్రస్తుతం చూడబోతున్నటువంటి గుహలింగేశ్వర ఆలయం. ఆలయంలోకి వెళ్లే ముందు మనకు ముందుగా ఈ నంది విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. నంది విగ్రహం అనేది చాలా పురాతనమైనది కావడం వల్ల పొగుళ్ళయి వచ్చి పగిలిపోయింది. అది చాలా పాతదైపోయి పాడైపోయినందువల్ల దానికి పూజలు అవి జరపకూడదు. అందువల్ల దాని పక్కనే మరొక కొత్త నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక గర్భాలయానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రధాన దైవమైనటువంటి శివుడు మనకి దర్శనమిస్తాడు. ఈ గుహలింగేశ్వర ఆలయంలోనికి ప్రవేశించే ఈ మెట్ల మార్గం ఏదైతే ఉందో యాగంటిలోనే ఉన్నటువంటి అగస్తేశ్వర ఆలయంలోనికి ప్రవేశించే మెట్ల మార్గం కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి వీరసింహారెడ్డి సినిమా చూసినట్లయితే ఆ సినిమాలో మొదటి పాట ఏదైతే ఉందో ఆ పాట జై బాలయ్య అనేటువంటి ఆ పాట యాగంటిలో ఉన్నటువంటి ఈ అగస్తేశ్వర గుహ వద్ద చిత్రీకరించారనమాట. ఆ రెండు దేవాలయాలు ఒకే మాదిరిగా ఉండటం అంటే రెండు కూడా ఒక గుహలోనికి వెళ్ళే మార్గం కావడం వల్ల మనకి ఆ విధంగా అనిపిస్తుంటుంది అనమాట. ఇంకా రెండవది ఈ కొండపై ఉన్నటువంటి కోదండ రామాలయం అనమాట. ఈ రామాలయానికి చేరుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి మెట్లు దాదాపు ఎక్కాల్సి ఉంటుంది. దాదాపు ఖచ్చితంగా ఎక్కితేనే మనం పైకి వెళ్ళగలం. ఇక్కడ రామాలయం అంటే రామునికి అంకితం చేయబడిన ఆలయం. రాముడు అంటే విష్ణుమూర్తి అవతారం. ఆ విధంగా ఇక్కడ శివుడు అలాగే కేశవుడు అంటే శివకేశవులు ఇద్దరిని ఒకేసారి మనం దర్శించుకునే అవకాశాన్ని ఈ కొండపై ఉన్నటువంటి ఈ ఆలయాలను దర్శించుకోవడం ద్వారా మనం తీర్చుకోవచ్చు అనమాట. చుట్టూ పచ్చని పొలాలు అలాగే ఎత్తైన నున్నటి కొండపైనటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించినప్పుడు మనకి ఎంతో ఆహ్లాదకరమైన ఆనందాన్ని అలాగే అనుభూతిని కూడా కలుగజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కొండపైకి చేరుకున్న తర్వాత మనకు ఒక్కసారిగా ప్రశాంతతమైనటువంటి వాతావరణం కలిగిన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఈ పైన అంతా కూడా చాలా చల్లగా గాలి చల్లగా వీస్తూ ఉంటాయి. మనసుకు ప్రశాంతంగా హాయిని అందిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలోని గర్భాలయం చుట్టూతో కూడా విష్ణుమూర్తి అవతారాలైనటువంటి దశావతారాలను కూడా చిత్రీకరించి దానికి సంబంధించిన విశేషాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది మీరు చూడవచ్చు. మరో పక్క సూర్యాస్త సమయం కావడం వల్ల అస్తమిస్తున్న సూర్యుడిని అద్భుతమైనటువంటి ఈ అందమైన ప్రకృతిని కూడా మీరు ఆస్వాదించవచ్చు. ఈ ఆలయ గోడలపైన అలాగే మనం కొండపైకి చేరుకున్నప్పుడు ఉన్న మెట్ల మార్గంలో కూడా
ఈ ఆలయానికి ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారనేది మనకి తెలియజేస్తూ ఏర్పాటు చేశారనమాట. ఈ ఆలయానికి వేసినటువంటి కొత్త రంగుల కారణంగా ఆలయానికి సరికొత్త శోభను అలంకరించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే పండుగలవి వచ్చినప్పుడు ఈ కొత్తగా పెయింట్లు వేయడం అనేది గుడికి ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఈ గుడికి ఈ రంగులు వేయడం వల్ల గుడి మరింత శోభాయమానంగా కనిపించడం అనేది మనకి ఎంతో అందంగా కనిపించడం అనేది తెలుస్తూ ఉంది. ఇంకా ఆలయంలోని గర్భాలయాన్ని మనం ఒకసారి దర్శించినట్లయితే సీతారామ లక్ష్మణ్ యొక్క విగ్రహాలను మనం చూడవచ్చు. ఆ దర్శనం అయిన వెంటనే మనం ఒకసారి కొండపైన అలాగా తేరిపారుగా చూసినట్లయితే ఈ యొక్క చుట్టూ కొండలు, అలాగే పక్కన ఉన్నటువంటి పచ్చటి పొలాలు అవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం పొలాలు అయితే ఏమీ లేవు కాబట్టి మనకు అంతగా ఏమీ కనిపించదు. సూర్యుడు ఏ విధంగా అయితే సూర్యాస్తమయంతో వీడ్కోలు పలికి మళ్ళీ సూర్యోదయంతో శుభోదయం పలుకుతాడో, అదేవిధంగా ఈ వీడియోలో ఇంతటితో సెలవు తీసుకొని తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.